ఉస్నాబాద్ పట్టణంలో ఆదర్శ ఉన్నత పాఠశాల 2003-2004 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. పాఠశాల కరెస్పాండెంట్ ప్రధానోపాధ్యాయులు రెమిడి మల్లారెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుకు చేసుకుంటూ ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలను గుర్తు చేసుకున్నారు. పాఠశాలలో 2003-2004 బ్యాచ్ విద్యార్థులు పాఠశాలకు పేరు తెచ్చారని అన్నారు. చక్కగా చదివి మంచి ఉన్నత స్థాయిలో ఉన్న పూర్వ విద్యార్థులను ఉపాధ్యాయులు అభినందించారు. అనంతరం ఉపాధ్యాయులను విద్యార్థులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. నైన్త్ 10th క్లాస్ చదివాను. మాది 2003-4 బ్యాచ్ 10th క్లాస్ 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మేము ఇక్కడ గెట్ టుగెదర్ చేసుకుంటున్నాము. ప్రెసెంట్లీ సార్ నేను వచ్చేసి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సీనియర్ మేనేజర్ గా వర్క్ చేస్తున్నాను. ప్రెసెంట్లీ కరీంనగర్ లో వర్క్ చేస్తున్నాను. అంటే ఎవరికైనా జనరల్ గా ఎంత ఎదిగినా కూడా 10th అనేది మనకి బేసిక్. సో ఆ 10th క్లాస్ అనేది నేను ఆదర్శ ఉన్నత పాఠశాలలో చదువుకొని అప్పుడు కూడా నాకు చాలా మంచి మార్క్స్ వచ్చాయి. 542 మార్క్స్ వచ్చాయి. దానికి కారణమైన మా ప్రిన్సిపల్ సార్ మల్లారెడ్డి సార్, అండ్ మాకు తెలుగు టీచ్ చేసిన చిన్న మల్లారెడ్డి సార్, మ్యాథ్స్ టీచ్ చేసిన రవీందర్ రెడ్డి సార్, బాపిరెడ్డి సార్, కనకయ్య సార్, గోపాల్ సార్, రమాదేవి మేడం అండ్ సంపత్ రెడ్డి సార్ అందరికి నా హృదయపూర్వకంగా నమస్కారాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు తిరుపతి. నేను ఆదర్శ పాఠశాలలో 2003-4 బ్యాచ్ లో 10వ తరగతి చదివాను. నాకు ఎస్ఎస్సిలో 494 మార్కులు వచ్చినాయి. సో ఇవాళ 2003-2004 బ్యాచ్ ఈ సంవత్సరంతో 20 సంవత్సరాల వసంతాలను జరుపుకుంటా ఉన్నాం. 20 సంవత్సరాలు దాటినాయి కాబట్టి మేమందరం 20 సంవత్సరాల తర్వాత ఈ విధంగా గ్యాదర్ అయి కలవడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఇంత ప్రోత్సాహాన్ని ఇచ్చిన మా ఉపాధ్యాయులు కూడా మాతోని రావడం కూడా ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. కాబట్టి మరి ఇటువంటి వేళలో మరి రాబోయే కాలంలో కూడా స్నేహితులంతా కలవాలని చెప్పి కోరికతో ఉన్నామని చెప్పి తెలియజేస్తాను. శ్రీనివాస్, నేను ఆదర్శ ఉన్నత పాఠశాలలో 2003-2004 ఎస్ఎస్సి బ్యాచ్ పాస్ అవుట్. దాని తర్వాత నేను ఇంటర్మీడియట్ తర్వాత బీటెక్ చేసి ఇప్పుడు యూఎస్లో సెటిల్ అయ్యాను. సో ఈ స్కూల్లో మా ఫౌండేషన్ అనేది చాలా బాగా జరిగింది. ఎస్పెషల్లీ మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్. మ్యాథ్స్ సంపత్ రెడ్డి సార్ అండ్ గూల సీన్ సార్, తర్వాత ఇంగ్లీష్ వచ్చేసి మల్లారెడ్డి సార్, రవి సార్. సో నా లైఫ్లో చెప్పుకోవాలనుకుంటే ఇంగ్లీష్ అండ్ మ్యాథ్స్ దే ప్లే రియలీ బిగ్ రోల్ ఇన్ మై లైఫ్ అండ్ ఐ ఆల్వేస్ appreciate the way they taught us and thank you so much for all the support that they have done and all the teaching that they have done. Thank you. 2003-4 బ్యాచ్ ఆదర్శ ఉన్నత పాఠశాలలో చదువుకున్నామండి. మేమందరము ఎక్కడెక్కడో నుండి ఈ రోజు 20 సంవత్సరాల తర్వాత ఇక్కడికి వచ్చి కలిసి సార్ వాళ్ళతో ఫ్యామిలీతో అందరూ కలిసి ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవాలంటే ఇదంతా క్రెడిట్ ఆదర్శ ఉన్నత పాఠశాల సార్ వాళ్ళదే. ఈ స్కూల్ అంటే ఆ స్కూల్లో చదువుకున్న వాళ్ళు మినిమం 60% వాళ్ళు జాబ్ ఉన్న వాళ్ళే ఉన్నారు. అందరు సెటిల్లే ఉన్నారు. ప్రైవేట్ జాబ్ లో, గవర్నమెంట్ జాబ్ లో 60% ప్రైవేట్ జాబ్, గవర్నమెంట్ జాబ్ లో ఉన్నారు. నాకు ఈ స్కూల్ తరపున చాలా హ్యాపీగా ఉంది. స్కూల్ ఇంకా కొన్ని రోజులు అంటే మూతపడిపోయింది. ఇప్పుడు ఇంకా నడుస్తే ఎంతమంది పిల్లల లైఫ్ భవిష్యత్తు మంచిగా ఉండేదో బాగుండేది. దీంతో ముగిస్తుంది. 8th to 10th ఆదర్శ స్కూల్లో చదవడం జరిగింది. ఇక్కడ మా టీచర్స్ బోధనతోని పునాది అనేది, బేస్మెంట్ అనేది బలంగా ఉండడం వల్ల తర్వాత ఇంటర్ టీటీసీ చేసి నేను డిఎస్సిలో జాబ్ కొట్టడం జరిగింది. నా ఫ్యూచర్ ఇంత తొందరగా సెటిల్ అవ్వడం అనేది బేస్మెంట్ అనేది సరిగ్గా ఉండడం వల్ల నేను అనుకుంటున్నాను. ఐఎమ్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు ద టీచర్స్. బ్యాచ్ లో ఉన్నటువంటి విద్యార్థులు 20 సంవత్సరాల తర్వాత కలిసినప్పటికి కూడా ఈ బ్యాచ్ ప్రత్యేకత ఏంటంటే ఫేస్ లెవెల్ చేంజ్ కాలే, అందరినీ నేను ఐడెంటిఫై చేశాను. ఆమె ఒక స్కూల్ ఎస్టాబ్లిష్ చేసి
ఇంకా ఎంతో మంది పేద విద్యార్థులకు విద్య అందించాలనేటువంటి ఉద్దేశంతో 2000 లో మనం ఈ యొక్క స్కూల్ ను ఏర్పాటు చేయడం జరిగింది. మన స్కూల్లో చదివినటువంటి మనము 2000 నుంచి 2000 నుంచి 2015 వరకు మనము ఈ యొక్క స్కూల్ రన్ చేసుకున్నాం. తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల వేరే వాళ్ళకు అప్పగించి 2017 వరకు కూడా మన స్కూల్ రన్ అయింది. కానీ ఈ యొక్క పోటీ ప్రపంచంలో మనము ఆ కావలసినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఆ యొక్క కల్లిబొల్లి మాటలు కానీ మనం చెప్పలేక మనం మెల్లగా ఈ యొక్క ఫీల్డ్ నుంచి అంటే ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో ఉన్నాం. నేను ఈ యొక్క స్కూల్ రన్ చేస్తూనే 2007 లో ఈ గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్ గా జాయిన్ అయ్యాను. తనంతరం ఫస్ట్ నేను కమాన్పూర్ పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ లో ఒక 4 years చేశాను. పెళ్లి గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ఒక 12 years చేశాను. రీసెంట్ గా నేను లాస్ట్ April 1 నాడు హన్మకొండ దగ్గర రంగశాయిపేట గవర్నమెంట్ జూనియర్ కాలేజీకి ట్రాన్స్ఫర్ కావడం జరిగింది. నేను 16 సంవత్సరాల కాంట్రాక్ట్ లెక్చరర్ గా పనిచేసి నా కష్టానికి నాలాంటి మిత్రులు ఎందరో ఉన్నారు. 16 సంవత్సరాల తర్వాత May 3 నాడు గవర్నమెంట్ మమ్మల్ని అందరినీ కూడా రెగ్యులరైజ్ చేస్తూ గెజిటెడ్ ఆఫీసర్ గా మనకు ఒక గ్రీన్ పెన్ ఇచ్చారు. ఏది మనకు లాస్ట్ గా కేవలం మా సర్వీస్ ఉన్నది కేవలము 61 years ఉంటే 9 years ఉంటాను, లేకుంటే 6 years లోపల నేను రిటైర్డ్ అయిపోవడం జరుగుతుంది. దానికి రిటైర్మెంట్ సమయంలో కొంత సంతోషాన్ని ఇచ్చింది. ఈ స్కూల్స్ ట్రస్మా ఉండేది మనకు తెలంగాణ రికగ్నైజ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ వాళ్ళు మనమే ఆ యొక్క యూనియన్ ఇక్కడ ఫామ్ చేశాం. స్కూళ్ళల్లో ఉన్నటువంటి కొందరు ఏంటంటే ఈ సంవత్సరం ఈ స్కూల్ చదివే పిల్లలు నెక్స్ట్ ఇయర్ ఇక్కడ ఫీజు ఎగ్గొట్టి ఇంకో దానికి పోయి అట్లా నివారించడానికి ఒక యూనియన్ ఏర్పాటు చేసి ఆ యూనియన్ తరఫున కూడా స్టూడెంట్స్ కు కాంపిటీషన్స్ కండక్ట్ చేసేది. ఆ కాంపిటీషన్స్ లో మన స్కూల్ నుంచి సమతకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. నాకు జ్ఞాపకం ఉన్నది. ఇంకా ఈ ఫ్రెండ్స్ సంతోషంలో ఉన్నప్పుడు మనల్ని పిలిస్తే వెళ్ళాలి. జ్ఞాపకం ఉంచుకోలేదు, మర్చిపోకండి. సంతోషములో పిలిచినప్పుడు మనము వెళ్ళాలి. సంతోషంలో ఉన్నప్పుడు పిలువకుంటే మనం అసలే వెళ్ళదు. కానీ అదే ఫ్రెండ్ బాధలో ఉన్నప్పుడు పిలువకున్నా మనం తప్పకుండా వెళ్ళాల్సినటువంటి బాధ్యత అనేటువంటిది ఇది మీరు ఎప్పుడు కూడా మర్చిపోవద్దు అనేటువంటి అందరి విద్యార్థులు ఐకమత్యంగా ఈ యొక్క సమాజానికి మనము ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కల్పించడానికి మీరు అందరూ కూడా ప్రతి ఒక్కరు కృషి చేస్తారని ఆశిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మమ్మలను ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నాను.